దేవునికి స్తోత్రం. ఈ దిన కలవరి విమోచకుడైన దేవాదేవుడైన యేసుక్రీస్తు ప్రభువుక శుభవాగ్దానం. నీవు పొందబోవు శ్రమలకు భయపడకము, 10 దినములు శ్రమ కలుగును. ప్రకటన గ్రంథం 2:9-10 వచనాలు. ప్రియా దేవాదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. శ్రమల గుండా మనం ముందుకెళ్తున్నప్పుడు దేవుడు మనకెంతో గొప్ప సహాయం చేయగల దేవుడు. 10 దినములు శ్రమ కలుగును, నమ్మకంగా ఉండు, నేను నీకు జీవకిరీటం ఇస్తానంటున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. శ్రమలు హింసలు మనను ఆవరించినను నీవు భయపడకమని పరిశుద్ధాత్మదేవుడు మరొకసారి బలపరుస్తున్నాడు. దిగులు పడకము అని ఆదరించు ప్రభు స్వరం మనం వింటున్నాం దేవుని బిడ్డలారా. ఆ స్వరము మనకి ఎంత ఓదార్పును అనుగ్రహిస్తుంది, మనను ఎంతగా బలపరిచి ప్రోత్సహించున్నది. దేవుని బిడ్డలారా, స్మోర్మా సంఘమునకు ఆత్మ ఇచ్చు వర్తమానంలో నీవు పొందబోవు శ్రమలకు భయపడకము, 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవకిరీటం ఇస్తానంటున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. ప్రియ దేవాదేవుని బిడ్డలారా, దేవుడు అభయమిస్తున్నాడు. దేవుడు వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడు. దేవునందు నిరీక్షణ గురి కలిగి పరిశుద్ధాత్మదేవుని వైపు మీరు తేరు చూసి విశ్వాసంతో మీరు ప్రార్థించండి. ప్రభు తప్పకుండా జయమివ్వగల గొప్ప దేవుడు. 10 దినముల శ్రమ, 10 అనున్నది సంపూర్ణతను సూచిస్తుంది. మనము ప్రేమలో మాత్రము సంపూర్ణం కాదు కానీ పరిశుద్ధతలోను కూడా శ్రమలోను కూడా సంపూర్ణం కావాలని నేను ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు తెలియజేస్తున్నాను. ఇశ్రాయేలుకు దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 వెంబడి 10 ఆజ్ఞల ద్వారా మన జీవితంలో జయం కలుగుతుంది. దేవుని బిడ్డలారా, 10 నాణ్యములు కలిగిన స్త్రీని కూడా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. దానియేలు బబులోనులో 10 దినములు శోధించారు. దేవుడు దానియేలుకు 10 రెట్లు ఎక్కువ జ్ఞానం ఇచ్చాడు. అవును, 10 అనున్నది సంపూర్ణత తెలియజేస్తుందని పరిశుద్ధాత్మ దేవుడి పేరట ఈ 10 అనే సంఖ్య గురించి మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, 10 దినముల వరకు నీకెందుకు చెందే శ్రమలు కలుగును, నమ్మకంగా ఉండు, నేను జీవకిరీటం ఇస్తానని మన ప్రియ ప్రభు అభయమిస్తున్నాడు. దేవాదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకు జయం కలుగుతుంది. యేసుక్రీస్తుని చూడండి, ఆయన కూడా శ్రమలు సహించవలసి ఉన్నది. కైనా రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుటకు ఆయనకు తగును. దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడూ ప్రభు నిన్ను శ్రమ పెట్టాడు. క్రీస్తు శిలువలో కొన్ని గంటలు వేలాడాడు. దావీదు శ్రమలు కొన్ని సంవత్సరాలే. అంతేకాదు, శ్రమలు మనల్ని బలపరుచున్నవని నేను ప్రభుపేట మీకు తెలియజేస్తున్నాను. అందుకే కీర్తన గ్రంథం 119 కీర్తన 71 వచనంలో ఒక మాట చూస్తే, నేను నీ కట్టలు నేర్చుకున్నట్లు శ్రమనందినుట నాకు మేలైన అంటున్నాడు భక్తుడు. ఇది దావీదు యొక్క అనుభవం. ప్రియులారా, ఈరోజు మన అనుభవాలు కూడా శ్రమలు చాలా అమూల్యమైనవి, విలువైనవి. శ్రమ అనుభవించిన యోబులకు కూడా జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. దేవాదేవుని బిడ్డలారా, ఇప్పటి కాలపు శ్రమలు మన ఎడల ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఎన్నదయుని కావని. అవును, త్వరలో మీ శ్రమలు తొలగిపోతున్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్న మాట, లోకంలో మీకు శ్రమ కలను, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకములు జయించున్నాను అంటున్నాడు పరిశుద్ధాత్ముడు. మరణం వరకు నమ్మకంగా నుండి నేను నీకు జీవకిరీటం ఇస్తానని ప్రియ ప్రభు మనకు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నమ్మకముగా ప్రభువులో కొనసాగండి. దేవుడి మీదే నిరీక్షణ గురిపెట్టండి. ప్రభు తట్టే హృదయాలెత్తండి, చేతులెత్తండి. ఉపవాసం ఉండి దేవాదేవుడికి ప్రార్థన చేయండి. ఉపవాస ప్రార్థన ద్వారా శత్రు బలాన్ని జయించగలుగుతాం. సాతాను క్షీణించడానికి దేవుని కార్యం మన జీవితంలో జరుగుతుంది. దేవుని కృప మనతో ఉండాలంటే మరణం వరకు నమ్మకంగా ఉండండి. దేవాదేవుడి జీవ కిరీటాన్ని, దయ కిరీటాన్ని, అక్షయ కిరీటాన్ని, భూషణ కిరీటాన్ని మీరు పొందమని ప్రభుపేట మీకు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ సర్వోన్నతుడైన దేవానికి స్తోత్రాలు. సమర్థుడా, శక్తిమంతుడా, నీకు వందనాలు స్వామి. ఇదిగో తండ్రి, నైనా నువ్వు పొందబోవు శ్రమలకు భయపడకమని మీరు నేను మాట్లాడుచున్నారు. 10 దినముల వరకు శ్రమ కలుగును, నమ్మకంగా ఉండు, నేను నీకు జీవకిరీటాన్ని మాట ఇచ్చావు గనక ఈరోజు ప్రభా నీకు స్తోత్రం. నీ అందే మా హృదయాన్ని పెట్టున్నాం ప్రభా. దయచేసి మీ పిల్లని మాకు జ్ఞాపకం చేసుకుని ప్రభా మా శ్రమల నుండి మమ్మల్ని విడిపించి మాకు జీవకిరీటం ఇస్తున్నారు కనుక మీ జీవకిరీటాన్ని మాకు ధరింపచేసి పరిశుద్ధాత్మదేవ మాకు జయము విజయం దయచేసి మమ్మల్ని బలపరచమని ఏస్తున్నాను, ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.